జూన్ నెల 2024 సంవత్సరంలో మనకి ఎన్ని శుభకార్యాలున్నాయి, శుభముహూర్తాలున్నాయి, తర్వాత పండగలున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ జూన్ నెల అనేటటువంటిది మనకి మూఢమి నడుస్తుంది. గురుమూఢమి, శుక్రమూఢమి. ఇది మనకి ఏ శుభకార్యాలు కూడా గృహప్రవేశాలు అవనియండి, వివాహాలు అవనియండి, ఇటువంటివి జరగకుండా ఉన్నాయి. అయితే మనం ఏ పనులు మనం ఎలా చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదిగో జూన్ నెల 2024 సంవత్సరం క్యాలెండర్ది. మనకి 1వ తారీఖున హనుమత్ జయంతి, గురు మౌఢ్య త్యాగము. అంటే గురు మూఢమి ఆగిపోతుంది ఈ రోజుతో. మూఢమి అంటే ఏంటి? గురువు తర్వాత రవి దగ్గరగా ఉండడం కానీ, కలిసి ఉండడం కానీ, దీన్ని మూఢమి అంటారు. ఇప్పుడు మూఢం ఉంటే ఏమిటండి లాసు అంటే, ఇప్పుడు పెద్ద సూర్యుడు మంచి పగలు పగలు 12 గంటలకు ఉంది. అప్పుడు 100 వాట్స్ లైట్లు మనం పెడతాం సూర్యకాంతిలో. పెడితే ఏమవుతుంది? సూర్యకాంతి ముందు ఈ లైట్ వెలిగినా కూడా మనకి పెద్దగా కనబడదు. సూర్యకాంతి ముందు ఈ లైట్ వేసినట్టే ఉండదు అసలు. అదే కటిక చీకటి ఉందనుకోండి, రాత్రి 12 గంటలకు 100 వాట్ల లైట్ వెలిసినప్పుడు ఆ చుట్టుపక్కల 2 ఇళ్లకు సరిపడేటటువంటి కాంతి వస్తుంది. ఆ విధంగా ఈ మూఢమి సమయంలో గురుడిచ్చేటటువంటి శుభకార్యాలు, శుభ ఫలితాలని ఈ యొక్క రవి అంటే సూర్యభగవానుడు లాగేసుకుంటాడు. పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాడు తనలో. కాబట్టి ఇక్కడ 1వ తారీఖున ఫస్ట్ రోజున గురు మౌఢ్యం పోతుంది. అంటే గురువు మనకి శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇంతవరకు గురుడితో మరి రవి కలిసడం వల్ల రవి లాగేసుకున్నటువంటి గురుడు అస్వతంత్రుడై మనకి శుభ ఫలితాలను ఇవ్వడు. ఇప్పటి నుంచి ఇస్తాడు. ఒకటి హనుమత్ జయంతి. ఇప్పుడు గురువుల్లో ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుడే ఒక్కడే ప్రధానం. భక్తుల్లో ఎవరన్నా ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి వారే ప్రధానం. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారి త్యాగానికి, ప్రేమకి, భక్తికి ప్రతీక అనమాట. ఆ సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు పరమాత్మే వచ్చి పరమాత్మ అష్టకష్టాల్లో ఉన్నప్పుడు పరమాత్మనే రక్షించినటువంటి గొప్ప వ్యక్తి ఈ ఆంజనేయ స్వామి వారు. అంటే మనం భక్తులు ఉన్నామండి, మన యజమానుల కష్టాల్లో ఉన్నారు. యజమానుల కష్టాల్లో ఉన్నప్పుడు యజమాని దగ్గర నుంచి మనం జీతం తీసుకోవాలి అనుకుంటాం తప్ప యజమానికి మనం ఎలా రక్షించాలి, మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా మనకు తెలియదు. అటువంటిది మనమే యజమానిని రక్షించామనుకోండి, అదే ఆంజనేయ స్వామి వారి యొక్క తత్వం. దట్ ఈస్ ద మెటాఫిజిక్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్. 1వ తారీఖున ఫస్ట్ తారీఖున మనకి హనుమత్ జయంతి వచ్చింది. వైశాఖ మాసము నవమి. ఆ రోజు ఉదయం 6:20 వరకు ఉంది. దశమి ఆ రోజు. కాబట్టి హనుమత్ జయంతి వచ్చింది. హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టిన రోజు అన్నమాట ఆ రోజు. అందుకని బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారంటే బుద్ధి బలం వస్తుంది. అజాఢ్యం మనకి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని బద్దకించేటటువంటి ఆ బద్ధకాన్నంతటినీ కూడా ఆంజనేయ స్వామి వారు పోగొడతారు. వాక్పటుత్వం ఎంతమంది ఉన్నా సరే అందరినీ కొట్టి పారేసి ద గ్రేట్ ఆరేటర్షిప్ని ఇచ్చేటటువంటి దినము ఆ రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన వల్ల. మరి ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుంటేనే మనకు అలాంటివి వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మీరు చక్కగా ఉదయమే ఆంజనేయ స్వామి వారి యొక్క మారుతి స్తోత్రం కానీ, పంచముఖి స్తోత్రం కానీ, ఏకాదశిముఖి మారుతి స్తోత్రం కానీ, సప్తముఖి ఆంజనేయ స్వామి స్తోత్రం కానీ, ఇలా ఓం ఏది లేకపోతే ఓం హనుమతే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోండి. ఓం నమో భగవతే విచిత్ర విరహనుతే ప్రళయకాలాన ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదే హాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్య దానవ యక్ష రక్షోగ్రగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ కాకిని శాకిని డాకిని కాకిని కామిని గ్రహబంధనాయ ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ మమ హృదయ ప్రవేశ ప్రవేశ స్వర స్వర ప్రస్పర ప్రస్పర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన సర్వముఖ బంధన శ్రీ మహాలక్ష్మి వశమానయ. మహాలక్ష్మి తల్లిని మనకు వశం చేసి పెడుతుంది ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రము వలన, స్తుతుల వలన. అటువంటి ఆంజనేయ స్వామి వారికి చక్కగా
వడమాల అంటే గారెలకాయ వండండి, వడమాల వేయండి. అలాగే తమలపాకుల మీద శ్రీరామ అని రాయండి, శ్రీరామ జపం చేయండి, మెడలో ఆంజనేయ స్వామి వారికి వేయండి. ఈ విధంగా చేస్తే మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ కటాక్షం మీకు లభిస్తుంది. ఇక 2వ తారీఖు వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈరోజు బహుళ ఏకాదశి, మరి ఆ రోజు ఆదివారం. ఆ రోజున చక్కగా సూర్యనారాయణమూర్తి యొక్క పూజ చేసుకోండి. ప్రొద్దున్నే లెగండి, ఆ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వదలండి. ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో సూర్యనారాయణమూర్తికి చక్కటి పసుపు పువ్వులతో మీరు చక్కగా పూజ చేయండి. ఇక 3వ తేదీ వచ్చేసరికి బహుళ ద్వాదశి. ఆ రోజున అశ్విని నక్షత్రం ఉంది. మరి ఆ రోజున మనకి ఈ అంతా కూడా శుక్ర మోడమే నడుస్తుంది కాబట్టి మనం గృహప్రవేశాలు ఇవన్నీ చేయడానికి లేదు. మరి వైద్యము ఆ రోజున చక్కగా అశ్విని నక్షత్రం కాబట్టి మీరందరూ కూడా వైద్య స్టార్ట్ చేయొచ్చు, హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే అద్దెళ్లలోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మూడాల్లో వెళ్ళకూడదు, కానీ శుక్రమూడం నడుస్తున్నా గురుమూడం లేదు కాబట్టి వెళ్ళండి. ఆ విధంగా 4వ తారీఖు దగ్గరికి వచ్చేసరికి బహుళ త్రయోదశి. ఈ రోజున చక్కగా త్రయోదశి పూజ చేసుకోండి. మీరు ఆ రోజున నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా 3, 4 తారీఖుల్లో ఏమీ లేదు. ఇక 5వ తారీఖు వచ్చేసరికి మాస శివరాత్రి రోజున బహుళ చతుర్దశి. శివరాత్రి రోజున మీరు ప్రొద్దున్నే లేవండి, చక్కగా శివుడికి అభిషేకం మీరు చేసుకోవచ్చు. మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే దేవాలయాలకు వెళ్ళండి. ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో శివుడికి మీరు చక్కగా శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసుకోండి. వీలుంటే పంచామృతాలతో చేసుకోండి, పళ్ళ రసాలతో చేసుకోండి. శుద్ధ జలోదకం అంటే ఏంటంటే మంచి నీళ్లతో మీరు కనుక చేసుకుంటే సరిపోతుంది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనేటటువంటి శివమంత్రంతో, ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు ఆ రోజు మాస శివరాత్రి రోజున శివరాత్రి అభిషేకం చేసుకోండి. మాస శివరాత్రి ప్రతి నెల ఒకసారి వస్తుంది. ఇకపోతే మళ్ళీ 6వ తారీఖున అమావాస్య వచ్చింది. అమావాస్య రోహిణి నక్షత్రం వచ్చింది. ఇది అత్యద్భుతమైనటువంటి మంత్రశాస్త్రాలకి సిద్ధి కోరుకునేటటువంటి వాళ్ళు చేసుకుంటారు. మరి ఆ గుడిలో అలంపరం గుడిలో చేస్తున్నారు. మనం కర్నూలు వెళ్ళిపోవాలా, అమ్మవారు జోగలాంబ తల్లికి చేస్తున్నారు, హోమం చేస్తున్నారు. లేకపోతే వేరే చోట అమ్మవారు ప్రత్యంగరాగా చేస్తున్నారు, వారాహి సంస్థానంలో చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ పరిగెట్టే కంటే కూడా మీరు చక్కగా మీరు ఓం ప్రత్యంగరాయ నమః, ఓం వారాహ్యాయ నమః, ఓం జోగలాంబాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీ ఇళ్లల్లోనే మీరు జపం చేసుకుంటే అక్కడ వాళ్ళు హోమం చేసినటువంటి ఫలితం వస్తుంది. వాళ్ళంతా కూడా హోమాలు చేస్తున్నారు, చక్కగా మిరపకాయలు వేస్తున్నారు ప్రత్యంగరా అమ్మవారికి. మరి వీదంతా కూడా ఒక దేవాలయాలు పీఠాలు అనేటటువంటితో మీకు సంబంధం ఏమిటి? దేవాలయము అంటే ఏమిటి? మీకు దేవుడు అనేటటువంటి వాడు ప్రతి అణువులో ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో మీకు ఉన్నాడు. మీరు కాదనుకుని దేవాలయాలకు పరిగెట్టేటటువంటి ఇంజెక్ట్ చేసేసారు అందరూ కూడా. అందువల్ల దేవాలయాల్లోనే దేవుడు ఉన్నాడు అని పరిగెడుతున్నారు. వెళ్తే వెళ్ళండి, కానీ మీ ఇంట్లో కూడా చేసుకునేటటువంటి ఫలితము అక్కడ బ్రహ్మాండంగా మీకు వస్తుంది. అందువల్ల అమ్మవారి యొక్క ఉపాసన ఆ రోజున చక్కగా చేసుకోండి. అలాగే 6వ తారీఖు అమావాస్య అయిపోయింది, మంత్ర సిద్ధి కలుగుతుంది మీకు ఆ రోజు మీకు ఏం వారము? గురువారం. అంటే గురువు యొక్క అనుగ్రహం కాదు, మీకు గురువే తెలియదు. ఫస్ట్ మీకు గురువు ఎవరో మీకు మనుషులు పట్టుకుని గురువులు అంటారు ఏమిటి? మీ చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు, వీళ్ళే మీ గురువులు. కాబట్టి మళ్ళీ 7వ తారీఖు వచ్చేసాం. జ్యేష్ఠ మాసం స్టార్ట్ అయింది. జ్యేష్ఠ మాసంలో మనకి ఏమిటది? శుక్ల పాడ్యమి 7వ తేదీ చంద్ర దర్శనం చేసుకోండి. ఆ రోజు నుంచి గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. కాబట్టి చక్కగా వసంత ఋతువు వెళ్ళిపోయింది, గ్రీష్మ ఋతువు వచ్చేసింది. ఋతువులో పరివర్తన వచ్చింది, కానీ మనుషుల్లో కూడా పరివర్తన రావాలి. ఆ రోజున 7వ తారీఖున జ్యేష్ఠ మాసం రోజున ప్రొద్దున్నే మీరు చక్కగా పూజలు చేసుకోండి, తలంటి స్నానం చేసుకోండి. ఆ రకంగా మీరు నిత్య దేవతార్చన చేసుకోండి. వివిధంగా ప్రత్యేకంగా వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ శుక్రమూఢం కాబట్టి
మనకి ప్రత్యేకంగా ఈ మాసంలో మనం పనులు వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే 8వ తారీఖు మనకు వచ్చింది శుద్ధ విద్య. ఆ రోజున జ్యేష్ఠమాసం విద్య, చంద్రుడికి పూజ చేసుకోండి, దుర్గాదేవికి ఇంట్లో పూజ చేసుకోండి. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు. లలితా సహస్రనామంలో అందుకొని పాయసాన్ని నివేదనం చేయండి. ఇక 9వ తారీఖు శుక్లపక్ష తదియ ఆ రోజు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రంతో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే 10వ తారీఖున శుక్ల చవితి. ఆ రోజు చక్కగా మనకి వినాయకుడికి పూజ చేసుకోండి. చక్కగా బ్రహ్మాండంగా ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో గడ్డితో పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనకి 10వ తారీఖు అయిపోయింది. 11వ తారీఖు శుక్ల పంచమి. మరి పంచమి రోజున కూడా మనము ఎవరికి చేయాలండి అంటే నాగేంద్రుడికి చేయాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పూజ చేసుకోండి. తర్వాత మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అయిపోయిన తర్వాత మనకి 12వ తారీఖున శుక్ల షష్ఠి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోండి. అన్ని శుభముహూర్తాలు, ప్రవేశాలు ఇవన్నీ చేసుకోవచ్చు. 13వ తేదీన సప్తమి. ఆ రోజున చక్కగా కేతువుకి చేసుకోండి, గణేశునికి మీరు చేసుకోవాలా. అలాగే చెప్పటం అమ్మవారి ఆరాధన. ఆ రోజు అమ్మవారి పూజ చేసుకోండి, లలితా సహస్ర పారాయణ చేసుకోండి. 14వ తేదీన శుక్ల అష్టమి. ఆ రోజు అమ్మవారి పూజ చేసుకోండి. 15వ తేదీ వచ్చేసరికి మిథున సంక్రమణం అప్పుడు, అందువలన మీరు చక్కగా శ్రీమన్నారాయణమూర్తి పూజ చేసుకోండి. 16వ తేదీ వచ్చేసరికి మనకి దశమి, శుక్ల దశమి. గృహప్రవేశాలు ఇవన్నీ కూడా నిషిద్ధం. గుండులు, అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేయకూడదు. మామూలు శుభకార్యాలు మామూలుగా చేసుకోండి. ఇక ఆ రోజున కూడా 16వ తేదీన కూడా మీరు దైవార్చన చేసుకోండి. 17వ తేదీన శుక్ల ఏకాదశి. ఆ రోజు మతత్రయ బక్రీద్. ఆ రోజు చక్కగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పండి. చంద్రుడికి పూజ చేసుకోండి. 18వ తారీఖున మీకు శ్రీ శంకర భగవత్పాదుల వారి యొక్క కైలాస గమనం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ కైలాసం వెళ్ళిపోతారు. అంటే సాక్షాత్ పరమశివుడు ఆయన మళ్ళీ పరమశివుడు మనల్ని అందరినీ ఉద్ధరించడానికి జగద్గురువుగా వచ్చి మంచి చెడులు మనకి చెప్పేసి మళ్ళీ ఆయన కైలాసం వెళ్ళిపోతారు. ఆ రోజున ఆయన గురు ఆరాధన చేసుకోవాలా. మనకి శంకరాచార్యుల వారు పూజ చేసుకోవాలి. దైవ పూజ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆదిశంకరుల యొక్క పూజ, భగవత్పాదుల వారి యొక్క గురువు యొక్క పూజ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి అలాగే 19వ తారీఖు వచ్చేసరికి శ్రీ విద్యారణ్య స్వామి ఆరాధన. మరి జగద్గురువుల వారి యొక్క సంస్థానాన్ని నడిపినటువంటి ఆ క్రమంలో ఒక శంకరాచార్యుల వారు ఆయన యొక్క పూజ చేసుకుంటాం మనం. శుక్ల ద్వాదశి కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున మనము ఉపవాసం చేసి 12వ రోజున మనం ద్వాదశి రోజున మనము దాన్ని బ్రేక్ చేసి మనం భోజనం చేస్తాం. అలాగే 20వ తేదీన శుక్ల త్రయోదశి. ఆ రోజు మరి ఆ రోజున త్రయోదశి పూజ చేసుకోండి, అమ్మవారి పూజ చేసుకోండి. 21వ తేదీన మనకి చతుర్దశి. ఆ రోజు కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి. ఇక 22వ తారీఖున ఎరువక పౌర్ణమి. ఆ రోజు రైతులందరూ కూడా తమ పొలాలకు పూజ చేసుకుంటారు, అలాగే పంటలకు పూజ చేసుకుంటారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువులకు పూజ చేసుకుంటారు. ఆ రోజు అమ్మవారి యొక్క లలితా సహస్రం చదువుకుని లలితాయ నమః అనేటువంటి మంత్రంతో పూజ చేసుకోండి. అలాగే 23వ తేదీన బహుళ పాడ్యమి. ఆ రోజు చక్కగా మనము అమ్మవారి పూజ చేసుకోండి. 24వ తేదీన బహుళ తదియ. ఈ రోజు కూడా తదియ రోజున వినాయకుడికి పూజ చేసుకోండి. 25వ తేదీన సంకటహార చతుర్థి కాబట్టి మనము వినాయకుడికి గడ్డితో పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 26వ తారీఖున బహుళ పంచమి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. 27వ తేదీన బహుళ షష్ఠి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. 28 బహుళ సప్తమి. మరి ఈ సప్తమి రోజున మనము గణేశుడికి ఆరాధన చేసుకోవాలా. నవగ్రహాలన్నీ కూడా మనకి చక్కగా అనుగ్రహిస్తారు. 29వ తేదీన బహుళ అష్టమి. ఆ రోజు అమ్మవారి దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ దేవి తల్లి యొక్క ఆరాధన చేసుకోండి. 30న బహుళ నవమి. ఆ రోజు ఆ నవమి రోజున జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మరి కీర్తిస్తే చక్కగా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చక్కగా మనకి బంగారపు ఉసిరికాయల్ని కురిపించినటువంటి రోజు. ఆ రోజున మనం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ విధంగా ప్రత్యేకించి మీరు
ఇప్పుడు అద్దె ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇల్లు మారకూడదు, సొంత ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టకూడదు, వేరే ఇల్లు కట్టకూడదు, కనీసం గుండు కూడా చేయకూడదు, తలనీలాలు సమర్పించకూడదు. ఇక ఏమిట్రా చేయాలంటే విద్యాభ్యాసము, తర్వాత చిన్న చిన్న శుభకార్యాలు, ఇంట్లో కొత్తగా షాపులు స్టార్ట్ చేసుకోవడము, బిజినెస్లు స్టార్ట్ చేసుకోవడము, చిట్టి పాటలు వేసుకోవడం, ఇలాంటివి చేసుకోండి. శుభమస్తు.